ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇందులో బెట్టు చేయడం ఏముంది? నా హద్దుల్లో నేనుంటాను, మీ హద్దుల్లో మీరుండండి. అవని ఏంటి శ్రీకర్తో అలా మాట్లాడుతోంది? నా కోసం ప్రేమగా పాలు తీసుకొని వచ్చావు అంటే నా మీదున్న కోపం పోయినట్టే కదా. నేనేం ప్రేమగా తీసుకుని రాలేదు. వంటగదిలోకి వెళ్లేసరికి అక్షయ కలుపుతుంది, అందుకని తీసుకునొచ్చాను. నేనేం ఇంతకు ముందులా ప్రత్యేకించి మీ గురించి తీసుకురాలేదు. చేయి వదలండి. ఇంతకు ముందు చెప్పినట్టు నేను మీ భార్యగా మీ ఇంట్లో అడుగు పెట్టలేదు. అక్షయ గురించి మాత్రమే వచ్చాను. అక్షయ్కు మంచి భవిష్యత్తు ఇవ్వాలని అక్షయ్ గురించి మాత్రమే ఆలోచించాను. ఇంట్లో వాళ్ళందరూ మనిద్దరి మనసులు మళ్ళీ కలిసిపోయి వచ్చానని అనుకుంటున్నారు. ఇంకెంతకాలం నా మీద ఈ ద్వేషం? ఇంకెన్ని రోజులు ఎదురుగా ఉంటూనే ఈ ఎడబాటు? ఇంకా ఎన్ని రోజులు నాకీ నరకం? ఇంకా ఎన్ని గంటలు నాకీ మనోవేదన? అనుకోకుండా జరిగిపోయిన వాటిని ఇంకా మనసులో ఉంచుకొని నాకు పనిష్మెంట్ ఇస్తున్నావు. నీ మనసు ఎప్పుడు మారుతుందవని? నా మనసు ఎప్పుడు మారుతుందో నేను చెప్పలేను. మనసుకైన కొన్ని గాయాలు అంత తొందరగా మారిపోవు. ఇద్దరూ అన్యోన్యంగా ఉంటున్నారనే అనుకున్నాను. ఇద్దరి మధ్య ఇంత దూరం ఉందనుకోలేదు. పెద్దమ్మగారు, ఏంటి? ఏమైనా కావాలా? ఏదైనా చేయవలసిన పనుందా? చెప్పండి అమ్మగారు. ఏదైనా చేయగలవా? చేస్తానమ్మగారు. సరే, చెప్తాను. నీకు ఎంత చేతనవుతుందో చూస్తాను. నా కొడుకు కోడలు బయట అందరి దృష్టిలో భార్యాభర్తలుగా ఉంటున్నారు గాని ఆ గదిలో ఉండట్లేదు. వారు వ్యక్తిగత జీవితాల్లో ఉండడం లేదు. ఆ ఇద్దరిని ఒకటి చేయగలవా? వాళ్ళిద్దరూ ఎడమొహం పెడమొహంలా ఉంటున్నారు. ఆ మనసుల్ని కలపగలవా? అవని మా గురించి మా ఇంట్లో అడుగు పెట్టలేదంట, నీ గురించే వచ్చిందంట. నా కొడుకు గురించి రాలేదంట, నీ భవిష్యత్తు గురించి వచ్చిందంట. ఇది నేను ఊహించలేకపోయాను. వాళ్ల మధ్య ఇంత దూరం ఉందని అనుకోలేదు. అసలు నువ్వు ఎవరివి? మాకు నీకు ఏంటి సంబంధం? మా కుటుంబంలోకి ఎందుకొచ్చావు? నువ్వు నా కోడలికి ఎందుకు పరిచయం అయ్యావు? మా బంధం కంటే నీతో బంధం ఎక్కువైపోయిందా తనకు? ఈ కోపం సార్ మీదే కదా? అవును. అంతా తెలిసి ఎందుకు గుచ్చి ప్రశ్నిస్తున్నావు? ఎప్పుడో జరిగిపోయిన దానిని ఇంకా గుర్తు పెట్టుకుంటారా? మర్చిపోదామని ప్రయత్నం చేసినా మరువలేనివి కొన్నుంటాయి. మంచివి ఉంటాయి, చెడువి ఉంటాయి. గతాన్ని వర్తమానంలోకి తెచ్చుకుంటే భవిష్యత్తు అంధకారమైపోతుందని పెద్దలు అంటుంటారు. మీరు సార్ ఆనందంగా ఉండాలంటే గతం విడిచిపెట్టి భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఈ విషయంలో నువ్వు కల్పించుకోద్దమ్మా. ఎవరో ఒకరు సారథిలా ముందుండి నడిపిస్తేనే కదా అది రథమైనా సంసారమైనా ముందుకు నడిచేది. అందుకే చనువు తీసుకుంటున్నాను. శ్రీకర్ సార్ అప్పుడు
ఎలాంటి పరిస్థితిలో అలా ప్రవర్తించారో నేను మీకు చెప్పేటంతటి దాన్ని కాదు. మీరే అర్థం చేసుకోవాలి. అంటే నీ దృష్టిలో కూడా నాదే తప్పులా కనిపిస్తుందా? నాకు పుట్టిన బిడ్డ నా ప్రమేయం లేకుండా చనిపోతే నాదా తప్పు? ఆ సమయంలో అందరి మాట విని మిమ్మల్ని దూరం చేసుకోవడం సార్ చేసిన తప్పే అయ్యుండొచ్చు మేడం. సార్కి ఎదురైన పరిస్థితి ఆనాడు శ్రీరామచంద్ర ప్రభుకి కూడా ఎదురైంది. రామచంద్రుడు ప్రజల మాట విని సీతమ్మ వారిని అడవులకు పంపించారు. అంత మాత్రాన సీతమ్మ రామయ్యను వద్దనుకుందా? సీతమ్మ దృష్టిలో రామయ్య తండ్రి చెడ్డవాడయ్యాడా? క్షమించే గుణం మీకే ఉండాలి కదా మేడం. అది అలా చెప్పు అక్షయ. నా భార్య చాలా తెలివైంది, కానీ ఈ మధ్య నా విషయంలో మంచిగా ఆలోచించడం మానేసింది. నీ మాటలతో మళ్ళీ ఆలోచనలో పడేశావు. అంతా దొంగచాటు నుంచి విన్నారన్నమాట. ఆ రాముడు ఇలా చేయలేదు. సీతమ్మ కూడా నీలా చేయలేదు. ఆనాటి రామాయణం వేరు, ఈనాటి ఇంటి రామాయణం వేరు. ఆనాటి రాముడు వేరు, ఈనాటి మగాళ్ళు వేరు. ఎప్పుడైనా సరే సీతారాముల జంటే అందరికీ ఆదర్శం. తమరు సమర్థించుకోవద్దు. నేను సమర్థించుకునేదేముంది? అక్షయ్ మంచి మాటలే చెప్పింది కదా. తమరు మీ రూమ్లోకి వెళ్ళండి. నువ్వు కూడా రా. చేయి వదలండి. రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం రా. నేను రాను. రావాలి. రాను. రావాలి. రాను. రావాలి. రాను. రావాలి. వదలండి. దీనిని అలుసుగా తీసుకుని దగ్గర కావాలని చూడకండి. పైకి కోపం, లోపల ప్రేమ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.